This video is brought to you by AKSIAS. Good morning, all of you. Welcome to AKS IAS. సో ఈరోజు కరెంట్ అఫైర్స్లో భాగంగా జూలై 25కు సంబంధించి వివిధ వార్తాపత్రికల్లో వచ్చిన ముఖ్యమైన కరెంట్ అఫైర్స్ని ఈరోజు మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఇందులో మీకు ఈ కరెంట్ అఫైర్స్లో భాగంగా ప్రిలిమ్స్ మరియు మెయిన్స్ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మొత్తం కంప్లీట్ కవర్ అయ్యే విధంగా మీకు కంప్లీట్ పాయింట్స్ అనేది మీకు ఇవ్వడం జరుగుతుంది. సో ముందుగా మనం నిన్న ఇచ్చిన క్వశ్చన్స్కి ఒకసారి సమాధానాలను చూద్దాం. సో మొట్టమొదటి క్వశ్చన్ ఒకసారి మనం గమనిస్తే ఇక్కడ రెండు స్టేట్మెంట్స్ నేను ఇచ్చాను. ఒకటి లూయిస్ పాచర్ అనే శాస్త్రవేత్త 1885లో యాంటీ ర్యాబిస్ టీకాను విజయవంతంగా చేశారని ఒక స్టేట్మెంట్ ఇచ్చాను. అదేవిధంగా వరల్డ్ జూనోసిస్ డేను జూలై 6న జరుపుకుంటారని మరొక స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది. సో ఈ క్రింది వాటిని పరిశీలించండి. సో ఈ రెండిట్లలో రెండు స్టేట్మెంట్స్ కరెక్ట్. సో ఇక్కడ ఇచ్చిన స్టేట్మెంట్స్లో రెండు మనకు కరెక్ట్ స్టేట్మెంట్సే ఉన్నాయి. కాబట్టి మనకు ఆన్సర్ వచ్చేసి 3. సెకండ్ క్వశ్చన్ ఒకసారి చూద్దాం. భారతీయ నౌకాదళంలో అతిపెద్ద సౌర విద్యుత్ ప్లాంట్ను ఎక్కడ స్థాపించారు అని ఇక్కడ ఇవ్వడం జరిగింది. కింద ఆప్షన్స్ కోజికోడ్, ఎజ్మల్, పోర్ట్ కొచ్చి, అదేవిధంగా త్రివేంద్రం అనే ఆప్షన్స్ ఇచ్చారు ఇక్కడ. సో దీనికి సంబంధించి కరెక్ట్ సమాధానం ఎజిమల్. సో ఈ సౌర విద్యుత్ ప్లాంట్ గురించి నిన్న మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది క్లియర్గా. సో ఇది భారతీయ నౌకాదళంలోనే అతిపెద్ద సౌర విద్యుత్ ప్లాంట్ నిన్న లాంచ్ చేయడం జరిగింది. సో దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ నిన్నటి వీడియోస్లో మీరు చూసుకోవచ్చు. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. తియాన్వెన్ 1 అనే ఒక వ్యోమనౌకను ఇటీవల ఏ దేశం అంగారక గ్రహంపైకి పంపించింది అని ఇక్కడ క్వశ్చన్ ఇవ్వడం జరిగింది. సో దీనికి ఇక్కడ ఆప్షన్స్ యుఏఈ, చైనా, రష్యా ఆర్ ఇరాన్. దీనికి కరెక్ట్ సమాధానం వచ్చేసి చైనా. సో దీనికి సంబంధించి ఇన్ఫర్మేషన్ నిన్న ఇవ్వడం జరిగింది నిన్నటి వీడియోలో, కరెంట్ అఫైర్స్ వీడియోలో. అంగారక గ్రహం మీదకి చైనా పంపించిన తియాన్వెన్ 1 అనే వ్యోమనౌకను దీనికి సంబంధించి, అదేవిధంగా ఈ అంగారక గ్రహం మీద జరిగిన వివిధ పరిశోధనల గురించి కూడా నిన్న మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. ఇటీవల యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ కూడా అంగారక గ్రహంపై ఒక వ్యోమనౌకను పంపించడం జరిగింది. దానికి సంబంధించిన సమాచారం కూడా మీకు ఇవ్వడం జరిగింది క్లియర్గా. సో ఇది ఒకసారి చూసుకోవాలి. ఇది ఎందుకంటే ఇది ఎక్స్పెక్టెడ్ క్వశ్చన్స్. అంగారక గ్రహం మీద ఇటీవల ప్రయోగాలు ఎక్కువగా జరుగుతున్నాయి కాబట్టి సో ఇటువంటి క్వశ్చన్స్ని మనం ఎగ్జామ్లో ఎక్స్పెక్ట్ చేయవచ్చు. నెక్స్ట్ ఇంకా మనం ఈరోజు కరెంట్ అఫైర్స్లోకి వెళ్దాం. సో ముందుగా మనకు ఇక్కడ ఈ కరెంట్ అఫైర్స్లో భాగంగా ఈ పంచాయతీరాజ్ ఫండ్స్ గురించి ఒక న్యూస్ ఇవ్వడం జరిగింది. ఇది ఇండియన్ ఎక్స్ప్రెస్లో వచ్చిన న్యూస్ ఇది. సో ఈ పంచాయతీరాజ్ వ్యవస్థలో ఈ పంచాయతీరాజ్ ఆడిట్ అనేది ఒక ముఖ్యమైన భాగం. ఈ పంచాయతీ ఫండ్స్కి సంబంధించి in the first such exercise, the Ministry of the Panchayati Raj has decided to conduct an online audit of 20% of the estimated 2.5 lakh gram panchayatis across the country for the current financial year. ప్రస్తుతం ఆర్థిక సంవత్సరానికి ఈ గ్రామీణ పంచాయతీలు ఏవైతే ఉన్నాయో ఈ గ్రామీణ పంచాయతీలలో ఉన్న ఆడిట్ వ్యవస్థను మొట్టమొదటిసారిగా ఆన్లైన్ ద్వారా ఈ పంచాయతీరాజ్ వ్యవస్థలో ఈ ఆన్లైన్ ఆడిట్ అనేది జరగనుంది కనుక ఇది చాలా ఇంపార్టెంట్. సో ద ఎక్సర్సైజ్ టు బి కండక్టెడ్ తో ది ఆడిట్ ఆన్లైన్. ఇది ఆడిట్ ఆన్లైన్ అనేది ఒక అప్లికేషన్ ఇది. సో ఈ అప్లికేషన్ను డెవలప్ చేసిన వారే మినిస్ట్రీ ఆఫ్ పంచాయతీ ఈ అప్లికేషన్ను డెవలప్ చేయడం జరిగింది. సో పంచాయతీ ఫండ్స్లో మరింత పారదర్శకత ఉండే విధంగా ఈ ఆడిట్ ఆన్లైన్ అనే యాప్ అనేది ఉపయోగపడనుంది. సో మొత్తం
2.5 lakhs గ్రామ పంచాయతీలో ఈ ఆన్లైన్ ఆడిట్ను నిర్వహించనున్నారు. సో ఈ యాప్ పేరు ఒకటి గుర్తుంచుకోవాలి, ఆడిట్ ఆన్లైన్, అండ్ అప్లికేషన్ డెవలప్డ్ బై ది మినిస్ట్రీ. సో అకౌంటబిలిటీ, జవాబుదారీతనం అంటారు తెలుగులో దీన్ని. సో ఈ పంచాయతీ ఆడిట్లో జవాబుదారీతనం మరింత పారదర్శకతంగా ఉండేందుకు, అదేవిధంగా ఈ ఫండ్స్ని క్షేత్రస్థాయిలో ఏ విధంగా ఉపయోగిస్తున్నారు అనే విషయాలు తెలుసుకోవడానికి ఈ ఆడిట్ ఆన్లైన్ అనేది చాలా ఉపయోగకరంగా ఉంటుంది. అదేవిధంగా 15th ఫైనాన్స్ కమిషన్ రికమెండెడ్ అన్ అలొకేషన్ ఆఫ్ 60,750 crore ఫర్ రూరల్ లోకల్ బాడీస్ డ్యూరింగ్ ది 2020-21. సో 2020-21 సంవత్సరానికి సంబంధించి 15వ ఆర్థిక సంఘం ఈ గ్రామీణ స్థానిక వ్యవస్థలకు దాదాపు 60,750 కోట్లను అలొకేషన్ చేయడం జరిగింది. సో గత 14వ ఆర్థిక సంవత్సరంలో కూడా దాదాపు ఇంతే మొత్తంలో ఫండ్స్ను రిలీజ్ చేయడం జరిగింది 14వ ఆర్థిక సంఘం. సో ఈ నెంబర్ అనేది మనకు చాలా ఇంపార్టెంట్, ఇది ఎకానమీలో అడిగే అవకాశం ఉంటుంది కాబట్టి గుర్తుంచుకోవాలి. సో ఈ ఆన్లైన్ ఆడిట్ అనే అప్లికేషన్ను డెవలప్ చేయడానికి ప్రధానమైన కారణం వచ్చేసి, మనం సాధారణంగా ఈ ఆఫ్లైన్లో ఈ ఆడిట్ను చేయడం వలన ఆ రికార్డ్స్ లభ్యత అనేది చాలా పెద్ద సమస్యగా మారింది. అదేవిధంగా రికార్డ్స్ తారుమారయ్యే అవకాశం ఉంటుంది. సో ఈ ఆన్లైన్ న్యూ ప్రాసెస్ సిస్టమ్ ద్వారా ఆడిటర్స్ ఎవరైతే ఉన్నారో ఆ ఆడిటర్స్ ఆ పర్టికులర్ పంచాయతీ యొక్క ఆడిట్ బుక్, అంటే ఆ ఖాతా బుక్ ఏదైతే ఉందో ఆ ఖాతా బుక్ సంబంధించిన ఫొటోస్, అదేవిధంగా ఆ ఖాతా బుక్ రికార్డులన్నింటినీ ఆన్లైన్లో చూసుకునే అవకాశం ఉంటుంది. అదేవిధంగా ఆ రికార్డులని ఆన్లైన్లో సెక్యూర్గా భద్రపరిచే అవకాశం కూడా ఉంటుంది. తద్వారా ఈ ఖాతా బుక్లలో ఏవైతే ఉందో ఆ ఖాతా బుక్లలో మరొకసారి ఎటువంటి మార్పులు చేయకుండా చేసే అవకాశం ఉంటుంది. సో ఇదొక అడ్వాంటేజ్ అని చెప్పవచ్చును. సో ఈ ఆడిట్ ఆన్లైన్ ఓపెన్ సోర్స్ అప్లికేషన్ ఈజ్ డెవలప్డ్ యాజ్ ఏ పార్ట్ ఆఫ్ పంచాయతీరాజ్ ఎంటర్ప్రైజ్ సూట్ అండర్ ది ఈ పంచాయత్ మిషన్ మోడ్ ప్రాజెక్ట్ కింద ఈ ఆడిట్ ఆన్లైన్ అనే ఓపెన్ సోర్స్ అప్లికేషన్ డెవలప్ చేయడం జరిగింది. మినిస్ట్రీ ఆఫ్ పంచాయతీరాజ్ మంత్రిత్వ శాఖ ఈ ఆడిట్ను డెవలప్ చేయడం జరిగింది. చూద్దాం మనం. ఆర్బీఐ ఒక నివేదికను విడుదల చేయడం జరిగింది. ఇది ఫైనాన్షియల్ స్టెబిలిటీ రిపోర్ట్ ఇది. సో దీనికి సంబంధించి ముఖ్యంగా ఎన్పిఎస్ అంటే నాన్ పర్ఫార్మింగ్ అసెట్స్, నిరర్ధక ఆస్తులకు సంబంధించి ఒక కీలకమైన ప్రకటనను ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో ఇది ఎన్పిఎస్ సెట్ టు రైజ్ షార్ప్లీ ఆన్ కోవిడ్ ఇంపాక్ట్, ఫైనాన్షియల్ సిస్టమ్ రిమైన్స్ సౌండ్ సేస్ ఆర్బీఐ. సో ప్రస్తుతం కోవిడ్ ప్రభావం వలన బ్యాంకులలో ఈ నిరర్ధక ఆస్తుల శాతం కొంతమేరకు పెరిగే అవకాశం ఉందని మనకి ఇక్కడ తెలుస్తుంది. సో దీనికి సంబంధించి బ్యాంకులపై మొండి బండ అని ఇక్కడ ప్రధానంగా వార్తించారు. సో ఈ ఎన్పిఏకి సంబంధించి మార్చి నుంచి ఈ కోవిడ్ ప్రభావము ఉన్న సందర్భంలో ఆర్బీఐ కొన్ని కీలకమైన చర్యలు తీసుకోవడం జరిగింది. అందులో భాగంగా మారటోరియంను కూడా విధించడం జరిగింది. సో ఈ మారటోరియం విధించిన నేపథ్యంలో చాలా మేరకు కంపెనీస్, అదేవిధంగా వివిధ పరిశ్రమలు ఈ మారటోరియంను ఉపయోగించుకోవడం వలన బ్యాంకులలో కొంత మేరకు ఈ ఎన్పిఎస్ పర్సెంటేజ్ అనేది పెరిగే అవకాశం ఉందని మనకు ప్రధానంగా తెలుస్తుంది. సో దీనికి సంబంధించి భారత షెడ్యూల్డ్ కమర్షియల్ బ్యాంకులు ఏవైతే ఉన్నాయో ఈ భారత షెడ్యూల్డ్ కమర్షియల్ బ్యాంకులలో ఈ మొండి బకాయిల తీవ్రత మరింత పెరిగే అవకాశం ఉందని తెలియజేయడం జరిగింది. అదేవిధంగా 2021 సంవత్సరం నాటికి, అంటే నెక్స్ట్ ఇయర్కి మొత్తం ఈ అన్ని బ్యాంకుల రుణాల్లో స్థూల మొండి బకాయిల నిష్పత్తి 12.5% పెరిగే అవకాశం అనేది ఉంది. సో ప్రస్తుతం క్రమక్రమంగా ఈ కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో మళ్ళీ అనేక
రాష్ట్రాలలో లాక్డౌన్ అనేది విధించడం జరుగుతుంది. తద్వారా అనేక పరిశ్రమలు, అదేవిధంగా కంపెనీలు, వివిధ ఆర్గనైజేషన్స్ అన్నీ మూసివేయడం జరిగింది. దీని ద్వారా ఆర్థిక వ్యవస్థపై తీవ్రమైన ప్రభావం పడే అవకాశం ఉంటుంది. సో ఇది ఎంత మేరకు కొనసాగుతుందో చెప్పడం చాలా కష్టంగా ఉంది ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో. ఇదే గనక ఈ విధంగా కొనసాగితే ఇది 12.5% నుంచి 14.7% పెరిగిపోయే అవకాశం ఉందని ఈ నివేదిక ఒక విశ్లేషణ చేయడం జరిగింది. సో 2020 మార్చి నాటికి మొత్తం బ్యాంకింగ్ స్థూల మొండి బకాయిల రేటు కేవలం 8.5%గా ఉంది. 8.5%గా ఉంది, ఇది గుర్తుంచుకోవాలి. సో పలు క్షేత్రస్థాయి ఆర్థిక అంశాల ప్రాతిపదికన, అదేవిధంగా బ్యాంకింగ్ రంగం యొక్క తాజా పరిస్థితిని అధ్యయనం చేయడం జరిగింది. ఇందులో ఆర్థిక వ్యవస్థ యొక్క వృద్ధి రేటు అంటే జీడిపి, గ్రాస్ డొమెస్టిక్ ప్రోడక్ట్ యొక్క వృద్ధి రేటు, అదేవిధంగా జీడిపిలో ద్రవ్యలోటు నిష్పత్తి, వినియోగదారుల సూచి ఆధారిత ద్రవ్యోల్బణం వంటి వివిధ అంశాలపై ఈ నివేదికను రూపొందించడం జరిగింది. సో ఇక్కడ కొన్ని గణాంకాలు కూడా ఇవ్వడం జరిగింది. ఒకసారి చూద్దాం. మనం ప్రభుత్వ రంగ బ్యాంకుల విషయాన్ని ఒకసారి మనం తీసుకుంటే, ఈ ప్రభుత్వ రంగుల ఈ బ్యాంకులలో ఈ నిష్పత్తి ఏదైతే ఉందో ఇది 2021 మార్చి నాటికి 15.2%కి చేరే వీలుంది. అంటే నెక్స్ట్ వచ్చే సంవత్సరానికి ఇది 15.2%గా ఉంది. అంటే ఇప్పుడు ఈ 2020 మార్చిలో ఇది 11.3%గా ఉంటే దాదాపు 4% పెరిగే అవకాశం ఉంది. సో ఇక ప్రైవేటు బ్యాంకుల విషయం తీసుకుంటే ఇది 4.2% నుంచి 7.3%కి చేరే అవకాశం ఉందని ఈ నివేదిక తెలియజేస్తుంది. అదేవిధంగా విదేశీ బ్యాంకులు ఏవైతే ఉన్నాయో ఈ విదేశీ బ్యాంకులలో ఈ నిష్పత్తి 2.3% నుంచి 3.9%కి పెరిగే అవకాశం ఉంటుంది. సో ఇది బ్యాంకుల రుణాల్లో స్థూల మొండి బకాయిల నిష్పత్తి వచ్చే సంవత్సరానికి ఖచ్చితంగా పెరిగే అవకాశం ఉందని ఈ నివేదిక తెలియజేస్తుంది. సో ఇది ఎంత మేరకు ఉంటుందనేది మనం ఒక క్లారిటీ అనేది లేదు. సో ఈ పర్సంటేజ్ అయితే ఇప్పుడు చెప్పడం జరిగింది. ఒకవేళ ఈ పరిస్థితి కేసుల ప్రభావము మరింత పెరిగి మళ్ళీ లాక్డౌన్ ఒకవేళ కొనసాగితే ఈ శాతం అనేది మరింతగా పెరిగే అవకాశం ఉంటుంది. తద్వారా ఈ బ్యాంకులలో ఈ నిరర్ధక ఆస్తుల విలువ మరింతగా పెరిగి బ్యాంకుల ఆర్థిక వ్యవస్థపై తీవ్రమైన ప్రభావం చూపే అవకాశం ఉంటుంది. సో దీనికి భవిష్యత్తులో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మరికొన్ని చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. సో ఇంకా మరికొన్ని విషయాలు ఇక్కడ గమనిద్దాం. ఆర్థిక అంశాల విషయాలు కనుక ఒకసారి మనం తీసుకుంటే ఈ తగ్గుతున్న డిపాజిట్లు, అదేవిధంగా మొండి బకాయిల భారం, ఈ రెండూ కలిసి బ్యాంకింగ్ యొక్క లిక్విడిటీ అంటే బ్యాంకింగ్లో ద్రవ్య లభ్యత సమస్య మరింత జటిలమయ్యే అవకాశం ఉంటుంది. అయితే మన భారతదేశం యొక్క ఆర్థిక వ్యవస్థ యొక్క పునాదులు ఏవైతే ఉన్నాయో అవి పటిష్టంగా ఉండడం వలన సో మరీ అంత ఎక్కువ తీవ్రమైన నష్టం జరగలేదని మరొక ప్రకటన ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో ప్రస్తుతం ఉన్న COVID-19 నేపథ్యంలో ప్రభుత్వంతో పాటు ఫైనాన్షియల్ రెగ్యులేటర్స్ ఏవైతే ఉన్నాయో అవి తీసుకుంటున్న చర్యల ఫలితంగా ఆర్థిక రంగంపై కరోనా ప్రభావాన్ని కొంత మేరకు తగ్గించగలిగాయని, అదేవిధంగా ఈ ప్రభుత్వం తీసుకున్న చర్యల వలన వ్యాపారవేత్తలు, అదేవిధంగా పెట్టుబడిదారులు, వినియోగదారుల్లో కొంతమేరకు విశ్వాసం సన్నగిల్లిందని, ఈ విశ్వాసం మరింత సన్నగిల్లకుండా ప్రభుత్వం మరికొన్ని చర్యలను తీసుకోవాల్సిన అవసరం ఉందని, ఫైనాన్షియల్ రంగంలో ఒక స్థిరత్వాన్ని సాధించాల్సిన అవసరం ఉందని ప్రకటన చేయడం జరిగింది. నెక్స్ట్ టాపిక్ చూద్దాం. ఈ కామర్స్ సంస్థలకు సంబంధించి ప్రభుత్వం నూతన నిబంధనలు జారీ చేయడం జరిగింది. గవర్నమెంట్ మేక్స్ కంట్రీ ఆఫ్ ఆరిజిన్ ట్యాగ్ కంపల్సరీ యాక్షన్ అగైనెస్ట్ అకౌంట్స్ అని ఇక్కడ ప్రధానంగా ఇవ్వడం జరిగింది.
సో కన్జ్యూమర్ ప్రొటెక్షన్స్ ఈ కామర్స్ రూల్ 2020 పేరిట కేంద్ర ప్రభుత్వం కొన్ని నూతన నిబంధనలను చేయడం జరిగింది. సో ఇవి ఒకసారి చూద్దాం. ఇది ఇండియన్ ఎక్స్‌ప్రెస్‌లో వచ్చిన వార్త. సో ఎనీ సెల్లర్ ఆఫరింగ్ గూడ్స్ ఆర్ సర్వీసెస్ వయా a marketplace e-commerce entity has to provide the platform with the details of the country of origin of the product, stated the Consumer Protection E-commerce Rule 2020. సో కన్జ్యూమర్ ప్రొటెక్షన్ ఈ-కామర్స్ రూల్ 2020 నూతన నిబంధనల ప్రకారము వస్తువులు ఏవైతే ఉన్నాయో ఆ వస్తువులు తయారు చేసిన దేశం యొక్క పేరును ఖచ్చితంగా అక్కడ ఇవ్వాలి అని ఈ నిబంధన మనకు తెలియజేస్తుంది. అదేవిధంగా ఆ వస్తువు యొక్క దిగుమతి అంటే ఎక్కడి నుంచి మనం దిగుమతి చేసుకున్నాము, ఆ వస్తువు యొక్క ప్రైస్ ఎంత, దాని యొక్క గ్యారంటీ ఎంత మేరకు ఉంది, అదేవిధంగా ఆ వస్తువు యొక్క జెన్యూనిటీ విషయాలు కూడా ఖచ్చితంగా పొందుపరచాలని, ఒకవేళ ఇటువంటి నిబంధనలు కనుక పాటించకపోతే చట్టపరమైన చర్యలు తీసుకునే అవకాశం ఉందని ఈ నూతన నిబంధనలు మనకు తెలియజేస్తున్నాయి. సో ఈ నిబంధనలను అతిక్రమిస్తే 2019 వినియోగదారుల భద్రతా చట్టం కింద చట్టపరమైన చర్యలు తీసుకునే అవకాశం ఉందని ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. సో ఈ కన్జ్యూమర్ ప్రొటెక్షన్ రూల్స్ 2020 నిబంధనలను గుర్తుంచుకోవాలి ఇక్కడ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో. అదేవిధంగా ఇక్కడ ఏమేమి మెన్షన్ చేయమన్నారు అనే విషయాలు కూడా మనం గుర్తుంచుకోవాలి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో. సో ఇక్కడ there are required to mention the details like the expiry date of the goods and details about the return, refund, exchange, warranty and guarantee and any other information that may be required to make informed decisions. అంటే ఒకవేళ ఈ వస్తువుకు సంబంధించి ఈ వినియోగదారుల చట్టం ప్రకారము ఎటువంటి డెసిషన్స్ తీసుకోవాలనగానే ఏ నిబంధనలు ఉండాలో ఆ నిబంధనలన్నింటినీ ఖచ్చితంగా అమలు చేయాల్సిన అవసరం ఉందని ముఖ్యంగా ఈ కామర్స్ సంస్థలు అమెజాన్, ఫ్లిప్కార్ట్, స్నాప్డీల్ ఇంకా మిగతా ఈ కామర్స్ సంస్థలు ఏవైతే ఉన్నాయో ఈ కామర్స్ సంస్థలు ఖచ్చితంగా ఈ నిబంధనలు పాటించాలని ఇక్కడ పేర్కొనడం జరిగింది. ఇంకా నెక్స్ట్ టాపిక్ చూద్దాం. ఇది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించిన అంశం ఇది. సో కోవిడ్ చికిత్సకు అదనంగా 1000 కోట్లను ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన సందర్భం ఇది. సో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో క్రమక్రమంగా కేసులు పెరుగుతున్నాయి. సో దీనిని కంట్రోల్ చేయడానికి మరింత సమర్థవంతంగా పనిచేయాలని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం జరిగింది. అదేవిధంగా మరణాల రేటును తగ్గించేందుకు రెమ్డెసివిర్ అదేవిధంగా టోసిలిజుమబ్ అనే మందులను అందుబాటులోకి తేవాలనే నిర్ణయం తీసుకోవడం జరిగింది. సో ఖర్చుకు సంబంధించి ఎటువంటి రాజీ పడొద్దని ముఖ్యంగా ఈ కోవిడ్-19 నియంత్రణలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించిన అన్ని ప్రభుత్వ విభాగాలు సమన్వయంగా పనిచేయాలని ఇక్కడ ప్రకటించడం జరిగింది. అదేవిధంగా మరొక వార్త ఇక్కడ పంటల అమ్మకం కష్టం కాకూడదని ఇక్కడ ప్రధానంగా ఇవ్వడం జరిగింది. సో రాష్ట్రంలో ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ల ఏర్పాటుపై ఒక సమీక్షను నిర్వహించిన సందర్భంలో పంటల అమ్మకానికి సంబంధించి అదేవిధంగా పంటలకు తగిన మార్కెటింగ్ అదేవిధంగా గిట్టుబాటు ధరలు వివిధ రకాల పంటలు పండించే రైతులు చెందుతున్న సమస్యలపై ఒక సమీక్షను ఇక్కడ నిర్వహించడం జరిగింది. సో పంటలకు సంబంధించి గిట్టుబాటు ధరలు రావడంతో పాటు వాటి మార్కెటింగ్లో ప్రభుత్వం కీలకమైన చర్యలు తీసుకోవాల్సిందిగా ఇక్కడ నిర్ణయించడం జరిగింది. అవసరమైతే ఒక ధరల స్థిరీకరణ నిధిని కూడా ఏర్పాటు చేయాలని నిర్ణయించడం జరిగింది. ఈ సంవత్సరం తీసుకుంటే దాదాపు ఈ ధరల స్థిరీకరణ నిధి కింద అదేవిధంగా గిట్టుబాటు ధరలకు సంబంధించి దాదాపు 3000 కోట్లను ఖర్చు చేయడం జరిగింది. అదేవిధంగా భవిష్యత్తులో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లను పెద్ద మొత్తంలో ఏర్పాటు చేయాలని నిర్ణయించడం జరిగింది. ముఖ్యంగా మార్కెటింగ్కు సంబంధించి అదేవిధంగా ఈ గిట్టుబాటు ధరలకు సంబంధించి రైతులను ఆదుకోవడానికి ఈ ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లు చాలా ప్రయోజనకరంగా ఉన్న నేపథ్యంలో వీటిని ఏర్పాటు చేయాలని నిర్ణయించడం జరిగింది.
నెక్స్ట్ టాపిక్ మనం తీసుకుంటే జల రవాణాకు కేంద్రం జే అనే మనకు ఇక్కడ ప్రధానంగా కనిపిస్తుంది. అంతర్గత జల రవాణా ఏదైతే ఉందో ఈ అంతర్గత జల రవాణాను ప్రోత్సహించడమే లక్ష్యంగా కేంద్ర ప్రభుత్వం ఒక కీలకమైన నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఈ జల మార్గాల వినియోగంపై రుసుముల వసూలును రద్దు చేయడం జరిగింది. ఇది ఒక కీలకమైన చర్య ఇది. సో దీని ద్వారా ఈ అంతర్గత జల రవాణా అనేది పెరిగే అవకాశం ఉంటుంది. సో ఈ నిర్ణయం మేరకు కేంద్ర నౌకాయాన మంత్రిత్వ శాఖ ఒక ప్రకటనను కూడా విడుదల చేయడం జరిగింది. సో ప్రస్తుతం ఇది 3 ఏళ్ల పాటు అమల్లో ఉంటుందని వెల్లడించడం జరిగింది. దాని తర్వాత దీన్ని పొడిగించే అవకాశం కూడా ఉంటుంది. సో భారతదేశంలోని రవాణా వ్యవస్థకు సంబంధించి రోడ్డు, వాయు మరియు రైల్వే రవాణా కంటే ఈ జల రవాణా అనేది అత్యంత చౌకైన రవాణా అని మనం చెప్పుకోవచ్చును. అదేవిధంగా ఇది ఒక పర్యావరణ హిత రవాణా కిందికి వస్తుంది. కనుక ఈ జల రవాణాను కేంద్ర ప్రభుత్వం మరింతగా ప్రోత్సహించాల్సిన అవసరం ఉంది. సో ప్రస్తుతం మన దేశంలో ఉన్న మొత్తం సరుకు రవాణాలో 2% మాత్రమే ఈ జల మార్గాల ద్వారా కొనసాగుతుంది. అంటే మిగతా 98% రోడ్డు లేదా రైల్వే మార్గాల ద్వారా కొనసాగుతుంది. సో 2019-20లో 72 మిలియన్ టన్నులుగా ఉన్న అంతర్గత జల రవాణా ట్రాఫిక్ను 2022-23 నాటికి 110 మిలియన్ టన్నులకు చేర్చాలన్నది కేంద్ర ప్రభుత్వం యొక్క ప్రధాన లక్ష్యం. ఈ లక్ష్యాన్ని గుర్తుంచుకోవాలి. దీన్ని ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ అడుగుతాడు. సో 72 మిలియన్ టన్నులుగా ఉన్న అంతర్గత జల రవాణా ట్రాఫిక్ను 110 మిలియన్ టన్నులకు చేర్చాలి. ఏ సంవత్సరం నాటికంటే 2022-23 సంవత్సరం నాటికి. సో ఈ జల రవాణాకు సంబంధించి మరికొంత సమాచారం మీకు ఇక్కడ ఇస్తున్నాను. సో మనకు సాధారణంగా సముద్ర మార్గంలో షిప్ల ద్వారా రవాణా అనేది కొనసాగుతుంది వివిధ దేశాల మధ్య. సో అదేవిధంగా మన దేశంలో ఉన్న అంతర్గత రవాణాకు ఈ జల రవాణాను ఉపయోగించుకోవాల్సిన అవసరం ఉంది. ప్రస్తుతం భారతదేశంలో జరిగే మొత్తం సరుకు రవాణా ఏదైతే ఉందో ఈ సరుకు రవాణాకు సంబంధించి ఈ అంతర్గత జల రవాణా వాటా అనేది చాలా తక్కువగా ఉందని మనం చెప్పుకోవచ్చును. ఇది కేవలం 0.1% మాత్రంగానే ఉంది. అదే అమెరికాలో అయితే ఈ అంతర్గత జల మార్గాల ద్వారా జరిగే సరుకు రవాణా మొత్తం సరుకు రవాణాలో 21%గా ఉంది. అంటే అక్కడ ఎక్కువగా ఈ అంతర్గత జల మార్గాల ద్వారా ఎక్కువ సరుకు రవాణా అవుతుందని మనం చెప్పుకోవచ్చును భారతదేశంతో కంపేర్ చేసుకుంటే. ఇప్పటి వరకు 14,500 కిలోమీటర్ల అంతర్గత జల మార్గాలు సరుకు రవాణాకు అనుకూలంగా ఉన్నట్లు నిర్ధారించడం జరిగింది. సో ఇందులో 5,200 కిలోమీటర్లు నదీ మార్గాలైతే 4,000 కిలోమీటర్లు కాలువలు, మిగిలిన 5,300 కిలోమీటర్ల జల మార్గాల సరస్సులు, బ్యాక్ వాటర్స్, వాగులు ఏవైతే ఉన్నాయో ఇవి 5,300 కిలోమీటర్లుగా ఉన్నాయి. సో ఇక్కడ ఒక ప్రయోజనం చూసుకుంటే రోడ్డు రవాణా వ్యవస్థ ద్వారా 1 కిలోమీటర్ దూరం సరుకు రవాణాకు ₹1.50 ఖర్చు అయితే, అదే రైల్వే మార్గం ద్వారా అయితే కిలోమీటర్కు ₹1, జల రవాణా ద్వారా అయితే కిలోమీటర్కి కేవలం ₹0.50 మాత్రమే ఖర్చు అవుతుంది. ఒకవేళ పెట్రోల్ మరియు డీజిల్ ధరలు పెరిగిన నేపథ్యంలో ఈ రోడ్డు రవాణా ఖర్చులు అదేవిధంగా రైల్వే రవాణా ఖర్చులు కూడా మరింత పెరిగే అవకాశం ఉంటుంది. సో ఈ ఖర్చును తగ్గించుకోవడానికి ఈ అంతర్గత జల రవాణా ఏదైతే ఉందో దీన్ని మనం మరింతగా అభివృద్ధి చేస్తే ఈ రవాణా ఖర్చు అనేది భారీగా తగ్గిపోయి వస్తువుల యొక్క రేట్లు కూడా తగ్గే అవకాశం ఉంటుంది. సో ఇప్పటి వరకు ఈ జల రవాణా వ్యవస్థలో ఈ నాటు పడవలు అదేవిధంగా మరబోట్ల ద్వారా ఏటా మన దేశంలో 4.4 కోట్ల టన్నుల సరుకు రవాణా చేయబడుతుంది ఒక అంచనాను వేయడం జరిగింది. సో రానున్న రోజుల్లో ఇది మరింత పెరగాల్సిన అవకాశం ఉంది. సో కేంద్ర ప్రభుత్వం ఉత్తరప్రదేశ్లోని నోయిడా, దీన్నే న్యూ ఓక్లా ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ ఏరియా అని అంటారు. సో ఇక్కడ 1986లో నెలకొల్పిన ఇన్లాండ్ వాటర్ వేస్ అథారిటీ ఆఫ్ ఇండియా అనే సంస్థ ఈ అంతర్గత జల రవాణాను మరింత విస్తృతంగా అందరికీ ఉపయుక్తంగా తయారు చేసే కృషిని ప్రారంభించింది. ఈ పాయింట్ చాలా ఇంపార్టెంట్. దీని బ్యాక్గ్రౌండ్ ఇది జల రవాణాకు సంబంధించి.
సో ఇది కేంద్ర ప్రభుత్వ నౌకా రవాణా మంత్రిత్వ శాఖ కింద పనిచేసే ఒక ప్రాధికార సంస్థ ఇది. ఈ సంస్థ మొదటి జాతీయ జలమార్గం నేషనల్ వాటర్వే 1గా వారణాసి నుంచి హల్దియా రేవు వరకు ఉన్న జలమార్గాన్ని అభివృద్ధి చేసే కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. సో ఇక్కడ అనుబంధ ప్రయోజనాలని ఇక్కడ ఇవ్వడం జరిగింది. రోడ్డు మరియు రైల్వే రవాణా మీద భారాన్ని తగ్గించే అవకాశం ఉంది. ఇది ఆల్రెడీ మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను. అదేవిధంగా రోడ్ల మీద ఏర్పడే కాలుష్యము, రద్దీ, అదేవిధంగా రోడ్డు ప్రమాదాలను తగ్గించవచ్చు ఈ జల రవాణాను అభివృద్ధి చేయడం వలన. మన భారతదేశంలో అనేక నదులు ఉన్నాయి. సో ఈ నదుల ద్వారా దేశీయ జలవనరులు కూడా ఎక్కువగా మనం పెంచే అవకాశం ఉంటుంది. సో వీటికి రోడ్డు మరియు రైల్వే రవాణాకు వీటిని ప్రత్యామ్నాయంగా వాడుకోవచ్చును. సో గత 30 సంవత్సరాల్లో దేశంలో ఈ క్రింది జల మార్గాలను జాతీయ జల మార్గాలుగా ప్రకటించడం జరిగింది. ఒకటి వచ్చేసి గంగా, భగీరథి, హుగ్లీ నది పరివాహకంలోని అలహాబాద్ హల్దియా ప్రాంతం. ఇది సెకండ్ బ్రహ్మపుత్ర నదీ పరివాహక ప్రాంతంలోని దుబ్రి సాదియా ప్రాంతం. పశ్చిమ తీర కాలువలోని కొత్తాపూర్ కొలాం ప్రాంతంలో ఉద్యోగ మండలం, అదేవిధంగా చంపకర కెనాల్. నెక్స్ట్ గోదావరి కృష్ణా నది పరివాహక ప్రాంతంలోని కాకినాడ పుదుచ్చేరి ప్రాంతం. సో వీటిని జాతీయ జల మార్గాలుగా ప్రకటించడం జరిగింది. అధీకృత తూర్పు తీర ప్రాంత కాలువలు బ్రాహ్మణి, అదేవిధంగా మహానది డెల్టా ప్రాంతం రోడ్లు రైల్వే అభివృద్ధికి కేటాయించినట్లు జల మార్గాలకు నిధులు కేటాయించలేకపోవడం ఒక శోచనీయం అని మనం చెప్పుకోవచ్చును. సో దేశీయ జల మార్గాలు అభివృద్ధి చెందకపోవడంతో జల రవాణా చాలా స్వల్పంగా ఉంది. సో ఇతర దేశాలతో పోల్చుకుంటే మన దేశంలో ఈ జల రవాణా శాతం అనేది చాలా తక్కువగా ఉంది. సో ఈ జల రవాణాను మరింతగా అభివృద్ధి చేస్తే దేశం యొక్క ఆర్థిక వ్యవస్థ కూడా మరింత మెరుగుపడే అవకాశం ఉంటుంది. నెక్స్ట్ ఇక్కడ ఇది ప్రిలిమ్స్ పాయింట్ ఆఫ్ వ్యూ ఇంపార్టెంట్. ఆసియాలోని అతిపెద్ద వెదురు భవనం. సో మహారాష్ట్రలోని చంద్రపూర్లో ఉన్న వెదురు పరిశోధన శిక్షణ కేంద్రం ఇక్కడ మనకి ఇక్కడ పిక్చర్లో చూపించేది. సో దీన్ని పూర్తిగా వెదురుతోనే నిర్మిస్తున్నారు. దీని యొక్క ప్రత్యేకత వచ్చేసి ఆసియాలోని అతిపెద్ద వెదురు నిర్మాణం ఇది. సో నెక్స్ట్ ఎడిటోరియల్ తీసుకుంటే ఇక్కడ నేర చరిత్రల ఉరవడి అని మనకి ఇక్కడ ప్రధానంగా కనిపిస్తుంది. సో 2 days బ్యాక్ ఒక నివేదిక రావడం జరిగింది. అడ్మినిస్ట్రేటివ్ ఏడిఆర్ నివేదిక అని ప్రజాస్వామ్య సంస్కరణల సంఘం ఒక నివేదికను రూపొందించడం జరిగింది. దానికి సంబంధించి నేను న్యూస్ చెప్పడం జరిగింది. దాదాపు రాజ్యసభలో 54 మీద క్రిమినల్ కేసులు ఉన్నాయని ఆ నివేదిక ప్రధానంగా తెలియజేయడం జరిగింది. అందులో చాలామంది కోటీశ్వరులు ఉన్నారని, సో వీరిలో చాలామంది నేర స్వభావము కలిగి ఉన్నారని ఆ నివేదిక ప్రధానంగా తెలియజేయడం జరిగింది. సో దీనికి సంబంధించిన ఎడిటోరియల్ ఇది. సో మన దేశంలో ఉన్న ప్రస్తుతం రాజకీయ వ్యవస్థ గురించి, అదేవిధంగా ఈ రాజకీయ పార్టీలలో ఉన్న అవినీతి వ్యవస్థ గురించి, ఎక్కువగా నేరగాళ్ళు ఈ శాసనసభల్లో అడుగుపెడుతున్న సందర్భం గురించి ఈ ఎడిటోరియల్ ముఖ్యంగా ఫోకస్ చేయడం జరిగింది. సో దీనికి సంబంధించి భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 102 సబ్ క్లాస్ 1C గురించి కూడా ఇక్కడ ఒక ప్రస్తావన తీసుకురావడం జరిగింది. దివాలా తీసిన వారు ఎవరైతే ఉన్నారో ఈ దివాలా తీసిన వారికి ఎన్నికల్లో పోటీ చేసే అర్హత లేదని రాజ్యాంగంలోని 102 సబ్ క్లాస్ 1 సబ్ క్లాస్ 3 ఆర్టికల్ అనేది మనకు స్పష్టంగా తెలియజేయడం జరిగింది. అయినప్పటికీ ఎక్కువగా నేరాలు చేసిన వారు, అదేవిధంగా వివిధ కేసులలో ఉన్నవారు ఇప్పటికీ వివిధ రాష్ట్రాలలో, అదేవిధంగా పార్లమెంటు సభలలో చాలా శాతం వరకు ఉన్నారు. సో దీనిపై ఎటువంటి చర్యను తీసుకోలేదు ఇప్పటి వరకు. సో ఇక్కడ గతంలో ఓహ్రా కమిటీ అనే ఒక కమిటీని కూడా రూపొందించడం జరిగింది. దీనికి సంబంధించి క్రిమినల్ సిండికేట్లకు, అదేవిధంగా రాజకీయ నాయకులతో, అధికారులతో గల తెరచాటు సంబంధాలను బయటపెట్టడానికి
పివి నరసింహారావు ప్రభుత్వము ఓహ్రా కమిటీ రూపంలో గతంలో ఒక చిన్న ప్రయత్నం చేయడం జరిగింది. అయితే దీనికి సంబంధించిన నేపథ్యం కనుక ఒకసారి మనం పరిశీలిస్తే 1993లో ముంబైలో బాంబు పేలుళ్లు జరిగిన సందర్భంలో మాఫియాకు అదేవిధంగా అక్కడ ఉన్న రాజకీయ నాయకులకు సంబంధాలు ఉన్నాయనే విషయం బయటపడింది. సో అప్పుడు పివి నరసింహారావు ప్రభుత్వము 1993లో అప్పుడు ఉన్న హోంశాఖ కార్యదర్శి ఏఎన్ ఓహ్రా నేతృత్వంలో ఒక కమిటీని నియమించడం జరిగింది. సో దీని యొక్క ప్రధానమైన లక్ష్యం వచ్చేసి ఈ క్రైమ్ సిండికేట్లు అదేవిధంగా మాఫియాతో సంబంధాలు పెట్టుకొని వాటిని కాపాడుతున్న అధికారులు రాజకీయ నాయకుల యొక్క కార్యకలాపాలపై సమాచారాన్ని సేకరించడమే ఈ కమిటీ యొక్క ప్రధానమైన లక్ష్యం. సో ఈ కమిటీ 1993 అక్టోబర్లో కేంద్ర ప్రభుత్వానికి ఒక నివేదికను తెలియజేయడం జరిగింది. ఈ నివేదిక ప్రకారము అవినీతి మరియు నేర రాజకీయాలపై ఒక చర్చ అనేది కేంద్ర బిందువుగా కొనసాగింది. సో ఈ ఓహ్రా కమిటీ వెల్లడించిన అంశాలు ఏవైతే ఉన్నాయో ఈ అంశాల ఆధారంగా దోషులను శిక్షించాలని సుప్రీంకోర్టు 1997లో కేంద్ర ప్రభుత్వాన్ని ఆదేశించడం జరిగింది. అయితే ఈ నివేదికలోని కొన్ని అంశాలను న్యాయస్థానం ప్రస్తావించడం జరిగింది. నేర ముఠాలు, అధికారులు అదేవిధంగా నాయకులు కుమ్మత్తై ఒక సమాంతర ప్రభుత్వాన్ని నడుపుతున్నాయని ఓహ్రా కమిటీ పేర్కొనడం జరిగింది. అంటే ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వం కాకుండా ఈ నేర ముఠాలు ఏవైతే ఉన్నాయో ఈ నేర ముఠాలు అదేవిధంగా ప్రభుత్వంలో ఉన్న కొంతమంది అధికారులు అదేవిధంగా కొంతమంది నాయకులు ఒక మూకుమ్మడిగా ఏర్పడి ఒక సమాంతర ప్రభుత్వాన్ని నడిపే లెవెల్కి ఎదిగాయని ఈ ఓహ్రా కమిటీ పేర్కొనడం జరిగింది. అంటే ఈ ముఠా ఏదైతే ఉందో ఈ ముఠా ఒక రాజకీయ వ్యవస్థగా ఏర్పడి వీరు ఏది చెప్తే అది చేయాల్సిన గత్యంతరం ఏర్పడిన పరిస్థితి ఉందని ఈ కమిటీ పేర్కొనడం జరిగింది. సో దీనికి ప్రధానమైన కారణం వచ్చేసి నగరాల్లో రియల్ ఎస్టేట్ ఎక్కువగా పెరగడం, అదేవిధంగా డ్రగ్ మాఫియా, స్మగ్లింగ్ ఇటువంటి కార్యకలాపాలు ఎక్కువగా పెరగడం. సో ఇవన్నీ దీనికి ప్రధానమైన కారణాలుగా మనం చెప్పుకోవచ్చును. సో దీనికి సంబంధించి సుప్రీంకోర్టు కూడా ఒక తీర్పునివ్వడం జరిగింది. సో ఈ నేర ఆరోపణ ఎవరైతే ఉన్నారో సో ఇటువంటి వ్యక్తులు రాజకీయాల్లోకి రాకుండా అదేవిధంగా శాసనసభల్లో పార్లమెంట్ మరియు రాష్ట్ర శాసనసభల్లో అడుగు పెట్టకుండా అడ్డుకునే అంశాన్ని పార్లమెంటుకే వదిలివేయడం జరిగింది సుప్రీంకోర్టు. సో దీనికి సంబంధించిన పూర్తి బాధ్యత పార్లమెంటుది అనే సుప్రీంకోర్టు ఒక తీర్పునివ్వడం జరిగింది. సో నేరమయ రాజకీయాలను ప్రక్షాళన చేయాల్సిందే కానీ దీనిపై చట్టం చేయాల్సిన బాధ్యత పార్లమెంటుదని గతంలో సుప్రీంకోర్టు స్పష్టం చేయడం జరిగింది. సో దీనికి సంబంధించి 1951లో అమల్లోకి వచ్చిన ప్రజా ప్రాతినిధ్య చట్టంలోని 8వ సెక్షన్ గురించి ఒకసారి తెలుసుకుందాం. సో ఈ చట్టం నిర్దేశించిన ప్రకారము నేరాలకు శిక్ష పడినవారు కొంతకాలం పాటు ఎన్నికలకు అనర్హులు. సో ఈ సెక్షన్లో అనేకమైన నేరాలను పొందుపరచడం జరిగింది. ఇందులో అత్యాచారాలు, ఎన్నికల అక్రమాలు, మాదక ద్రవ్యాల తయారీ. సో ఇటువంటి నేరాల కింద శిక్ష పడిన వారు 6 ఏళ్ల పాటు ఎన్నికల్లో పోటీ చేయడానికి అనర్హులని ఈ ప్రజాప్రాతినిధ్య చట్టంలో పేర్కొనడం జరిగింది. అదేవిధంగా బ్లాక్ మార్కెట్ విక్రయాలు, కల్తీలు ఇటువంటి నేరాలకు శిక్ష పడితే శిక్షాకాలం పూర్తయిన తర్వాత మరొక 6 ఏళ్ల పాటు ఎన్నికల్లో పోటీ చేసే అవకాశం లేదు. సో ఇటువంటి ఎన్ని నిబంధనలు ఉన్నప్పటికీ ఇప్పటికీ పార్లమెంట్లో అదేవిధంగా వివిధ రాష్ట్ర శాసనసభల్లో నేరస్తుల సంఖ్య అనేది క్రమంగా పెరుగుతుందని ఒక నివేదిక విడుదల చేయడం జరిగింది. సో దీనిపై ప్రభుత్వం ఎటువంటి చర్యలు తీసుకోకపోవడం శోచనీయమని మనం చెప్పుకోవచ్చును. సో నెక్స్ట్ మరొక ఆర్టికల్ తీసుకుంటే స్వావలంబన కోసం పరిశ్రమించాల్సిందే అని ప్రధానమైన వార్త కనిపిస్తుంది. సో ఇది ముఖ్యంగా ఎకానమీకి సంబంధించిన ఆర్టికల్. ఇది ప్రస్తుతం
మన భారతదేశం ఆర్థిక వ్యవస్థ ఒక స్వావలంబన దిశగా కృషి చేయాల్సిన అవసరం ఉందని, దిగుమతులకు సంబంధించి ఎక్కువగా మనం ఇతర దేశాలపై ఆధారపడుతున్న సందర్భంలో మన భారతదేశంలోనే పెట్టుబడులను ఎక్కువగా పెట్టి మన భారతదేశంలోనే ఎక్కువగా వస్తువులను తయారు చేయాలని, తద్వారా మన భారతదేశం యొక్క ఆర్థిక వ్యవస్థ మరింత మెరుగుపడుతుందని కంప్లీట్ ఈ ఆర్టికల్ అనేది మనకు తెలియజేస్తుంది. దీన్నే స్వావలంబన అని అంటారు. సో గత కొన్ని సంవత్సరాల నుంచి మనం చూసుకుంటే ఎక్కువగా మనం దిగుమతులపై ఆధారపడి పనిచేస్తున్నాం. అయితే మేక్ ఇన్ ఇండియాలో భాగంగా అనేక పరిశ్రమలు స్థాపించినప్పటికీ వాటికి కావాల్సిన ముడి పదార్థాలు ఏవైతే ఉన్నాయో ఆ ముడి పదార్థాలను మనం ఎక్కువగా ఇతర దేశాల నుంచి దిగుమతి చేసుకుంటున్నాం. ముఖ్యంగా ఫార్మా ఇండస్ట్రీకి సంబంధించి ఈ ఫార్మాస్యూటికల్ ముడి పదార్థాలు ఏవైతే ఉన్నాయో, సో ఈ ముడి పదార్థాలను మనం ఎక్కడి నుంచి దిగుమతి చేసుకుంటాం అనే అంశాలు ఇక్కడ క్లియర్గా ఇవ్వడం జరిగింది. చైనా నుంచి దాదాపు 68%, అదేవిధంగా అమెరికా 4%, ఇటలీ 3%, సింగపూర్ 3%, హాంకాంగ్ నుంచి 2%, ఇతర దేశాల నుంచి 20% మేరకు భారతదేశం దిగుమతి చేసుకుంటుంది. సో భారతదేశంలో ఫార్మా రంగాన్ని మరింతగా అభివృద్ధి చేయాల్సిన అవసరం ఉంది. సో చైనా దిగుమతుల విషయాన్ని కనుక మనం ఒకసారి పరిశీలిస్తే, ఈ చైనా దిగుమతుల్లో ఎలక్ట్రానిక్ వస్తువులను 70%, ముడి పదార్థాలు 70%, కన్జ్యూమర్ డ్యూరబుల్స్ 45%, తోలు ఉత్పత్తులు 40%, వాహనాల విడి భాగాలు 20%. సో ఇవన్నీ చాలా ఎక్కువ మొత్తంలో మనం చైనా నుంచి దిగుమతి చేసుకుంటున్నాం. సో తద్వారా ఇతర దేశాల మార్కెట్లో భారతదేశంలోకి చాలా సులువుగా ప్రవేశిస్తున్నాయి. సో చైనా కూడా ఇదే అదునుగా భారతదేశం యొక్క ఆర్థిక వ్యవస్థను దెబ్బతీయాలని ఆలోచిస్తుంది. సో చైనా నుంచి మనం చాలా ఎక్కువగా దిగుమతులు చేసుకున్న నేపథ్యంలో గడిచిన 5 సంవత్సరాల వ్యవధిలో కేవలం భారతదేశంలో చైనా యొక్క పెట్టుబడులు 5 రెట్లు పెరిగాయి. సో చైనా పెట్టుబడులు 2014లో $1.60 బిలియన్ ఉంటే 2019 నాటికి $8 బిలియన్ చేరాయి. అంటే దాదాపు 7 రెట్లు పెరిగాయి. 5 సంవత్సరాల కాలంలో 7 రెట్లు చైనా నుంచి పెట్టుబడులు భారతదేశంలో చాలా విపరీతంగా పెరిగాయని మనకు తెలుస్తుంది. అయితే చైనా ఈ పెట్టుబడుల ద్వారా వచ్చిన లాభాన్ని చైనా ఎక్కువగా తన ఆర్మీ మీద ఖర్చు చేయడం జరుగుతుంది. ఈ ఆర్మీని మళ్ళీ భారతదేశం మీదకే పంపించడం జరుగుతుంది. సో ఇటువంటి సందర్భంలో భారతదేశంలో ఉన్న పరిశ్రమలను మరింతగా అభివృద్ధి చేయాల్సిన అవసరం ఉంది. పారిశ్రామిక వస్తు ఉత్పత్తిలో స్వావలంబనకు దారితీసే విధి విధానాలను భారత ప్రభుత్వం రూపొందించాల్సిన అవసరం ఉంది. అయితే ఈ స్వావలంబన అనేది వివిధ దశల వారీగా జరగాలి. సో మొదటి దశలో దిగుమతుల కోసం కొన్ని దేశాల మీద ఆధారపడడం తగ్గించుకోవాల్సిన అవసరం ఉంది. ముఖ్యంగా చైనా మీద ఆధారపడడాన్ని మరింతగా తగ్గించుకోవాలి. సో అదేవిధంగా వేరువేరు దేశాల నుంచి వేరువేరు వస్తువులను దిగుమతి చేసుకుంటూ, సో వాటిలో ఎన్నింటిని మన దేశంలోనే తక్కువ ధరకు తయారు చేయగలమో గుర్తించి వాటిని మన దేశంలోనే తయారు చేసే విధంగా ప్రోత్సహించాలి. అదేవిధంగా మన భారతదేశంలో పరిశ్రమలలో ఆధునిక సాంకేతికతను, అదేవిధంగా కార్మికులకు నైపుణ్యాన్ని పెంపొందించాల్సిన అవసరం ఉంది. తద్వారా భారతదేశంలో ఈ ఉత్పత్తుల సంఖ్య అనేది క్రమక్రమంగా పెరిగే అవకాశం ఉంటుంది. సో దీనికి సంబంధించి భారతీయ పరిశ్రమలకు మరిన్ని మౌలిక వసతులను కల్పించాలి. అదేవిధంగా మరింత రుణ సదుపాయాన్ని కల్పించి సబ్సిడీ వివిధ గ్రాంట్ల రూపంలో కల్పించాల్సిన అవసరం. తద్వారా పారిశ్రామిక రంగం అనేది మరింతగా అభివృద్ధి చెందే అవకాశం ఉంటుంది. సో ఇది ఈ ఆర్టికల్కి సంబంధించిన మొత్తం ఇన్ఫర్మేషన్. సో నెక్స్ట్ ఈరోజు క్వశ్చన్స్ ఒకసారి చూద్దాం. స్వావలంబన ఇండియా ఇన్నోవేషన్ ఛాలెంజ్ యొక్క ప్రధానమైన ఉద్దేశం ఏమిటి? పారిశ్రామిక ఉత్పత్తులను పెంచడం, ఫార్మా రంగంలో స్వావలంబన, డిజిటల్ రంగంలో యాప్లను రూపొందించడం, విదేశీ దిగుమతులను తగ్గించడం. నెక్స్ట్, దివాలా తీసిన వారికి ఎన్నికల్లో పోటీ చేసే అర్హత లేదని ఏ ఆర్టికల్ తెలుపుతుంది? సో ఇందులో కరెక్ట్ ఆన్సర్ చెప్పండి.
నెక్స్ట్, రుణ ఖాతాలో వరుసగా ఎన్ని రోజుల వరకు అసలు వడ్డీ జమ కాకుండా ఉంటే ఆ రుణ ఖాతాని నిరర్ధక ఆస్తిగా పరిగణించడం జరుగుతుంది. సో ఈ క్రింద ఆప్షన్స్ ఇవ్వడం జరిగింది. సో దీనికి కరెక్ట్ ఆన్సర్ కామెంట్స్లో పెట్టండి. ఇది మనకి ఈరోజు ఉన్న మొత్తం కరెంట్ అఫైర్స్. థ్యాంక్ యూ. This video is brought to you by AKSIAS.